హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ నిజంగా చాలా గొప్ప పర్వదినంగా భావించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ రోజున బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాన గంధర్వుడు 40,000 పాటల్ని అవలీలగా అమాంతంగా పాడి 16 భాషలలో తనను మించిన గాయకుడు మరొకరు లేరు, తనకి సాటి నిలబడగల, తనకు పోటీ రాగల మరో గాయకుడు లేడు 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 అని చెప్పి ఘంటాపదంగా తను పాడిన ప్రతి పాటతో నిరూపించి అక్షరాల రుజువు చేసిన ఒక మహా గాయకుడు, నవయుగ వైతాళికుడు, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఈ రోజున రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కారం అయింది. అతిరథ మహారథులు అందరూ కూడా హాజరయ్యి వారి సమక్షంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కారం అయింది అంటే అభిమానుల అందరి గుండెలలో ఒక సంక్రాంతి పండుగ ఇవాళే జరిగిందా అనిపించినంత గొప్ప ఆనందానుభూతి కలిగిన క్షణాలివి. నిజంగా చెప్పాలంటే ఈ ఘనత, ఈ క్రెడిట్ అంతా కూడా నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది. ఆయనకే చెల్లిందని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏదో మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అతడు సినిమాలో, ఆడు మగాడురా బుజ్జి అని. నిజంగా రేవంత్ రెడ్డి గారు మగాడనిపించుకున్న సందర్భం ఇది. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరిస్తామంటే దాని మీద జరిగిన వివాదాలు కానీ, ప్రాంతీయ వైషమ్యాల పరంగా చెలరేగిన వాదాలు కానీ వింటుంటే చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోయింది ఒక టైంలో. ఎందుకంటే బాలుగారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇందాకలే వెంకయ్య నాయుడు గారు అన్నారు, బాలు గారు అనకండి, ఎస్పి గారు అనకండి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనండి అని చెప్పి ఆయన వేదిక మీద చెప్పడం జరిగింది. నిజంగా అంత గొప్ప పేరుని పలుకుతుంటే ఎంతో ఆనంద పారవశ్యం కలిగే అంత గొప్ప చరిత్రని తన కోసం తాను రాసుకున్న ఒక మహనీయుడు నిజంగా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన పాడిన పాటలు అంటే రాష్ట్రాలు ఈ మధ్య రోజుల్లో మొన్న కూడా యువకుడైన నవదర్శకుడైనప్పటికీ కూడా తరుణ్ భాస్కర్ స్టేజ్ మీద మాట్లాడుతూ మనం గవర్నెన్స్ పరంగా విడిపోయాం, వ్యాపారాలు కలిసే జరుగుతున్నాయి, అండ్ భాష పరంగా కానీ, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం, సంగీతం పరంగా మనం ఎప్పుడు విడిపోలేదు, విడిపోకూడదు అని చెప్పి స్టేజ్ మీద చెప్పడం అన్నది చాలా గొప్ప దిశానిర్దేశం చేసిన మాటని యువకుడైనప్పటికీ తరుణ్ భాస్కర్ చెప్పడం జరిగింది. ఆ మాటలు నిజంగా ఈ రోజున అంటే మనం అవతల ఆంధ్రప్రదేశ్ అని కాదు, యువతల తెలంగాణ అని కాదు, మొన్న 11 సంవత్సరాల క్రితం వరకు కూడా ఏకంగా అంటే ఒక ఏకదేహంగా నిలబడ్డ తెలుగువారు అందరూ కూడా కొన్ని పరిణామాల నేపథ్యంలో 2 రాష్ట్రాలుగా అవతరించినప్పటికీ కూడా ఏదో నారాయణ రెడ్డి గారు ఎప్పుడో రాసినట్టుగా ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగున్నా, మన భాష తెలుగు భాష అన్నా అని అన్నట్టుగా నిజంగా ఈ వాతావరణాన్ని దాటి, దీనిని అధిగమించి, దీనికి అతీతంగా ఈ మధ్య జరిగిన ఈ పోరాటాలు, ఆరాటాలు, ఆర్భాటాలు చూస్తుంటే నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నిజంగా ఆవిష్కారం అవుతుందా అనే ఒక సంశయం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన విగ్రహం ఈ రోజున రవీంద్ర భారతిలో గనక ఆవిష్కారం కాకపోతే, అక్కడ ప్రతిష్ఠించబడకపోతే బాలుగారి ఘనతకో, బాలుగారి గొప్ప చరిత్రకో జరిగే లోపం, లేకపోతే దానికి జరిగే లేమి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనది అజరామరమైన కీర్తి. మరో బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టడు, మరో బాలసుబ్రహ్మణ్యం గారు తయారు కాలేడు. 40 ఏళ్లలో ఆయన్ని ఇమిటేట్ చేసి ఆ సినిమాల్లో పాడడానికి వచ్చిన ఒక నాగూర్ బాబు అండ్ కన్నడంలో రాజేష్ అనే కుర్రాడు, వీళ్ళు ఎంతమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలా పాడడానికి పాడి పరిశ్రమలో ఒక గుర్తింపు తెచ్చుకుని వాళ్ళ కోసం అని వాళ్ళు ఒక జీవితాన్ని పొందగలిగారు అంటే దానికి 100% బాలసుబ్రహ్మణ్యం గారే కారణం. అండ్ ఆర్కెస్ట్రాల్లో ఇక్కడ తెలంగాణ అంటారా, అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటారా, లేకపోతే ఇంకొక ప్రవాస తెలంగాణ రాష్ట్రాలుగా ఉన్న చోట కూడా అక్కడ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి పాటల ద్వారా ఆయన పాటలు పాడి జీవనోపాధి సంపాదించుకుని బతుకుని వెళ్ళదీస్తున్న చాలామంది ఔత్సాహిక కళాకారులు, గాయకులకు ఆయన పెట్టిన భిక్షతో ఎంతోమంది ఈ రోజున పరిడవిల్లి ఈ ప్రపంచంలో పురోగతిని సాధిస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం.
అలాంటి ఒక మహా వ్యక్తి అంటే హిందీలో సౌత్ వాళ్ళని అసలు హిందీలోకి రానివ్వరు, బాలీవుడ్ వాళ్ళు రానివ్వరు. అలాంటి చోట ఒక 10 ఏళ్ల పాటు బాలీవుడ్ బాద్‌షా లాగా వెలుగొంది. ఆ తర్వాత ఆయనకి పాడడానికి కుదరక ఆయన పాడలా. అండ్ ఆయన్నక్కడ పాడించడానికి తీసుకెళ్ళింది ఎవరు? తెలుగు వ్యక్తి కాదు. బాలచంద్ర గారు గట్టిగా పట్టుబట్టి బాలసుబ్రహ్మణ్యమే బాలువే పాడాలి నా సినిమాలోని 'ఏక్ దూజే కే లియే'లో హిందీ సింగర్‌లను వద్దనుకుని బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించిన వ్యక్తి తెలుగు వ్యక్తి కాదు, తెలంగాణ వ్యక్తి కాదు, ఆంధ్ర వ్యక్తి కాదు, తమిళియన్ బాలచంద్ర గారు పాడించారు. అండ్ అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారిని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు ఎంతలాగా సుబ్రహ్మణ్య స్వామిని ఎంతలాగా ఆరాధించి కొలుస్తారో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా అంతే గొప్పగా, అంతే ప్రేమగా ఆరాధిస్తారు వాళ్ళు. అక్కడ ఆయన పేరు చెప్తే వణికిపోతారు, జలధరించిపోతారు, చెలించిపోతారు తమిళియన్స్ అందరూ కూడా. మలయాళంలో కానీ కన్నడంలో కానీ ప్రతి భాష అనర్గళంగా మాట్లాడగలిగే ఒక ఒక గొప్ప వాచస్పతి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వల్ల ఎన్ని సినిమాలు ఆడినాయి, ఆయన పాటల వల్ల ఎన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయినాయి, ఆయన పాటల వల్ల ఎన్ని ఆడియో కంపెనీలు నిలబడ్డాయి. అది ఆంధ్రావా, తెలంగాణవా, హిందీయా, బాలీవుడ్డా, బాంబేవా? అలాంటి ఒక గాయకుడి విగ్రహావిష్కరణ కోసం అది ప్రతిష్ఠించకూడదు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కుదరదని చెప్పి నిజంగా ఏ విధంగా మాట్లాడారో, ఎంత దారుణంగా ఆయన్ని ఆడిపోసుకున్నారో ఆ మాటలన్నీ కూడా ఈ రోజున వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టి రేవంత్ రెడ్డి గారు నిజంగా అంటే రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలో కరువ అంటారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడి ఏదో తాటేకు చెప్పుళ్లకు కుందేలు బెదరదంటారే, అలాగ ఎవరు ఎంతమంది ఎన్ని రకాల నినాదాలు చేసినా, ఎన్ని వివాదాలు సృష్టించినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏకోన్ముఖంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున అంటే ఈ రోజు ఏంటి 1969 మొట్టమొదట బాలు గారు విజయ గార్డెన్స్లో పాట పాడిన రోజు ఈ రోజు. శ్రీ 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 మర్యాద రామన్న సినిమాలో ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో ఓ పక్కన ఏల్పాటి రఘురామయ్య గారు, సుశీల్ గారు, పిబి శ్రీనివాస్ గారు వీళ్ళందరితో కలిపి ఒక 19 ఏళ్ల కుర్రాడు ఈ రోజున విజయ గార్డెన్స్లో వాళ్ళ కాంబినేషన్లో పాట పాడి అందరి చేత శభాష్ అనిపించుకుని ఆ తర్వాత నిరంతరం నిరాఘాటంగా నిరాటంకంగా ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పాటలు పాడడం అంటే ఎంత కష్టం అది. పైగా అది తెలుగు భాషతో అంటే అన్నమయ్య గారు రాసిన కీర్తనలు కానీ, త్యాగరాజు గారు రాసిన కీర్తనలు కానీ అన్ని తెలుగు భాషలోనే. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న వచ్చిందంటే మన తెలుగు భాష వల్లే. సంగీతం ఓకే, త్యాగరాజు గారు మన తెలుగువాడు, మరి మన తెలుగువాడు అక్కడెక్కడో పుట్టాడని త్యాగరాజు గారిని మనం డిస్ఓన్ చేస్తామా? ఘంటసాల గారిని డిస్ఓన్ చేసుకోగలమా? అంతే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అంతే. కాబట్టి ఈ రోజున అందరూ అతిరథ మహారథులందరూ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు, కొడుకు చరణ్, కూతురు కుమార్తె పల్లవి అండ్ సావిత్రమ్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు సతీమణి సావిత్రమ్మ గారు అండ్ శుభలేఖ సుధాకర్ గారు అండ్ శైలజ గారు వీళ్ళందరూ పాల్గొనగా ఒక అద్భుతమైన కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగి ఈ రోజున ఏ మహాగాయకుడితో ఆయన తొలిపాట పాడి ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన సంగీత దర్శకత్వంలో కూడా పాటలు పాడిన ఒక మహానుభావుడు, గానగంధర్వుడు, మరో గానగంధర్వుడు ఘంటసాల గారు. ఆయనైతే ధృవతార. ఆయనతో పాటు కలిసి పాడిన పాటల తర్వాత ఈ రోజున ఆ విగ్రహం పక్కనే నా విగ్రహం కూడా ఉండాలని ఆయన ఎంత సంకల్ప సిద్ధితో కోరుకున్నారో ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు చెలరేగినప్పటికీ కూడా ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, ఘంటసాల గారి విగ్రహం సరసన రవీంద్ర భారతిలో ఈ రోజున ఆవిష్కారం అవడం అన్నది ఈ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. అండ్ రవీంద్ర భారతి పులకించిపోయింది. ఆ మహానుభావుడు ఎక్కడైతే ఆయన గాత్ర శబ్దంతో రవీంద్ర భారతి ఎన్ని వేల సార్లు ప్రతిధ్వనించిందో, ఎన్ని వేల సార్లు పులకలు వేసిందో, అటువంటి రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘంటసాల గారు పక్కనే బాలసుబ్రహ్మణ్యం గారు ఉండడం, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఈ సినిమా పరిశ్రమకు 2 కళ్ళు అంటారు.
అలాగే సినీ సంగీత నేపథ్య రంగానికి ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళిద్దరూ 2 కళ్ళు. అలాంటి 2 కళ్ళు ఈ రోజున రవీంద్ర భారతిని చూస్తూ, రవీంద్ర భారతికి వచ్చే వాళ్ళందరినీ తిలకిస్తూ, రవీంద్ర భారతికి వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ, వాళ్ళందరినీ కూడా అభిమానపూర్వకంగా హక్కులు చేర్చుకునే ఆ 2 విగ్రహాలు అక్కడ ఉండడం అన్నది నిజంగా తెలుగు జాతికి ఇదొక గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది, ఆయనకు మాత్రమే చెల్లిందని చెప్పడానికి కూడా ఎంతో గర్వంగా ఉంది. అండ్ ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుని ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన శుభలేఖ సుధాకర్ గారు, ఆయన భార్య శ్రీమతి శైలజ గారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖము కష్టం ఏదైనా నా పాట మీతోటి, మీరంతా నాతోటి, ఏనాడు విడిపోయిదే నిజం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.